హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ వెంకట్ గారు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. ముఖ్యంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లోకి మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో పే అనేది ఎలా ఉంటుంది, అండ్ ముఖ్యంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన ఆపర్చునిటీస్ అనేవి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, ఒక బీటెక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, ఎనీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. అతను ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ ప్రాసెస్? ఇనిషియల్ ప్రాసెస్ ఏంటంటే స్పెసిఫిక్ టూల్స్ ఉన్నాయి వాటికి. జనరేటివ్ ఏఐ టూల్స్ అని అంటాం యాక్చువల్గా. సో అవి ఈ ఒక్కొక్క డొమైన్లో ఒక్కొక్క లాగా ఉన్నాయి టూల్స్ అవి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీమీడియా డొమైన్ తీసుకుంటే కొన్ని టూల్స్ ఉన్నాయి, ఇమేజెస్ని జనరేట్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి, వీడియో ప్రాసెసింగ్కి కొన్ని టూల్స్ ఉన్నాయి, టెక్స్ట్ ప్రాసెసింగ్కి కొన్ని టూల్స్ ఉన్నాయి. అలా ప్రతి డొమైన్ బేస్డ్ టూల్స్ ఉన్నాయి. డొమైన్స్ అంటే లెట్ సపోజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక మూవీకి ఫోటో షూటర్ అనుకోండి. సో మీరు ఫోటో షూట్ చేసిన తర్వాత జనరల్గా ఒక వెహికల్ 4 km/h వెహికల్ మూవ్ అవుతుంది. దాన్ని మనం 100 km/h ప్రకారం మనం చేంజ్ చేయాలనుకుంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మచ్ మోర్ బెటర్ అల్గారిథమ్స్ ఉన్నాయి వాటికి. ఎవ్రీ మూమెంట్ ఫోటోషూట్, ఇప్పుడు మల్టీమీడియా సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ హ్యూజ్ ఇండస్ట్రీ వేర్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఆ ఏరియాలో ఎంత కాంపిటీషన్ ఉందంటే మూవీస్, వెబ్ సిరీస్, సీరియల్స్, కొన్ని లక్షల కోట్ల మంది ఎంప్లాయబిలిటీ ఉంది ఇక్కడ. ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ అనేవి ఎక్కువ పర్సెంట్ ఫోటోషూట్స్లో కానీ మల్టీమీడియా ఏరియాలో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తీసిన కల్కి మూవీ కానీ, లేదంటే ఈ మూవీస్లో చూడండి 60-70% మొత్తం కంప్లీట్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్తోనే డిజైన్ చేసిన ఉన్నాయి దాంట్లో. అది ఆ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకు మాత్రమే మనకు తెలుస్తుంది. ఇప్పుడు రోటో మేకర్ అని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, కనీసం 10,000 మంది ఉన్నారు. ఈసీఐలో ఉంటుంది కంపెనీ అది. బాహుబలి మూవీ, ఈ మూవీస్ అన్నీ అక్కడే చేసింది యాక్చువల్గా మల్టీమీడియా. ఆ ఏరియాలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టూల్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగనేసి ఇంతకుముందు మల్టీమీడియా టూల్స్ తెలిసిన వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి. నీకు మల్టీమీడియా నాలెడ్జ్ ఉంటే సరిపోదు, వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా తెలిసిన దాన్ని మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటాం యాక్చువల్గా. సో ఈ ఏరియాలో వర్క్ చేయడానికి ఫస్ట్లీ నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, ఏ ఏరియాలో వర్క్ చేయాలనుకుంటున్నావు. లెట్ సపోజ్ టెక్స్ట్ ప్రాసెసింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది, ఏదన్నా జర్నలిస్ట్ ఉన్నారు, వీళ్ళు కంప్లీట్గా ఒక స్టోరీని ఎంత పర్ఫెక్ట్గా సమరైజ్ చేయగలిగితే ఐ థింక్ వాళ్ళ వాల్యూనే వేరు. అసలు ఇప్పుడు మనము జర్నలిస్ట్ ఉంటారు చాలామంది, పొలిటీషియన్స్కి లేకపోతే విఐపీస్కి క్వశ్చన్స్ అడుగుతుంటారు. వీళ్ళకి ఎలా క్వశ్చన్ అడగాలో కూడా సరిగ్గా తెలియదు. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటంటే ఎలా క్వశ్చన్ అడగాలి అనేది మనకి ఫస్ట్ ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది దాని మీద. ఆ క్వశ్చన్ అడగడంలోనే అవతల నుంచి మనం పర్ఫెక్ట్ ఆన్సర్ తీసుకురావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, గూగుల్ని మనము ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ ఇస్తుంది. కానీ కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, నేను రీసెర్చ్లో చూసిన క్వశ్చన్స్, గూగుల్లో కూడా కొన్ని వేల లూప్ హోల్స్ ఉన్నాయి. అంటే చాలా వాటికి ఆన్సర్ కూడా సరిగ్గా ఇవ్వదు గూగుల్. అది మనము ఆ సెర్చ్ చేసే ప్యాటర్న్ అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి చాలామందికి తెలియదు. సో రాంగ్ సెర్చ్ వల్ల రాంగ్ ఆన్సర్ వస్తుంది. అబ్సల్యూట్లీ. అంటే డిజైర్డ్ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వేరు, అక్కడ వచ్చే డాక్యుమెంట్స్ వేరు. సరైన కమాండ్ ఇవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎలా క్వశ్చన్ ఇవ్వాలి అనేది నేర్పించేదే మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇఫ్ యూ గివ్ అ రైట్ వ్యాలిడ్ క్వశ్చన్ టు ద గూగుల్ సచ్ వే దట్ ఇట్ విల్ గివ్ ద డిజైర్డ్ మోస్ట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ టు యూ. ఆ క్వశ్చన్ అడగడంలోనే ఉంది. సో భాష మీద పట్టు ఉండాలంటారు. భాష మీద పట్టు లేకపోయినా పర్వాలేదు, కానీ మనము అడిగేటప్పుడు ఇన్స్ట్రక్షన్, అంటే గూగుల్కి ఇది కావాలి అని నువ్వు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నావు, ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది ఒక సింటాక్టికల్గా ఒక ప్రాపర్గా ఇవ్వగలిగితే మోస్ట్ రిలవెంట్ 99% ఆఫ్ ది అక్యురేట్ డాక్యుమెంట్స్ విల్ బి గివెన్ టు యూ. దేర్ ఇట్ రిక్వైర్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నాలెడ్జ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హూ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 2010 అని ఒక క్వశ్చన్ అడిగాను అనుకో నేను గూగుల్కి. అది రోషయ్య, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, 2-3 నేమ్స్ ఇస్తుంది. ఒకవేళ ఒక ఫారినర్ వచ్చి అదే క్వశ్చన్ని సెర్చ్ చేస్తే అందులో ఎవడు సీఎం ఆ టైంలో ఏం కథ, వాడికి 1 గంట సేపు కూర్చుంటే కానీ క్లారిటీ రాదు. సో దెర్ఫోర్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఏం చేస్తుందంటే సర్చింగ్ ఇంజిన్కి పని తగ్గిస్తుంది. అండ్ ఎవడైతే సెర్చ్ చేస్తున్నాడో వాడు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా హెల్ప్ అవుతుంది. సో ఇలా పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అడగాలి, పర్ఫెక్ట్ ఏరియాలో మనము ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క నాలెడ్జ్ని అప్లై చేస్తే ఆర్గనైజేషన్కి బెనిఫిట్ ఏందని చెప్పాలి అని అంటే ఈ ఏరియాలో ఏ బ్యాక్గ్రౌండ్ ఉండడం పర్లేదు.
అందులో ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళు ఉంటారు, అసోసియేట్ లెవెల్ ఉంటారు, బేసిక్ లెవెల్ ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ఎక్స్పర్ట్ ఇన్ టు అ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, యూ షుడ్ హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ ఏఐఎంఎల్ సబ్జెక్ట్ ఈస్ దేర్, మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ ఈస్ దేర్, Python programming is there, certain tools are there, LLMs, neural networks tools, even machine learning tools, supervised learning, NLP, natural language processing, information retrieval system, architectural designing, flow designing, ఇవన్నీ ఏంటంటే ప్యూర్లీ టెక్నికల్ మెకానిజమ్స్ ఇవి. ఇది నేర్చుకొని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇచ్చేవాడికి వచ్చే ఆ యొక్క అవుట్పుట్ ఒకలాగా ఉంటుంది, బేసిక్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళ యొక్క అవుట్పుట్ ఒకలాగా ఉంటుంది. సో ఈ ఏరియాలో ఏ లెవెల్కి నువ్వు సర్టిఫికేషన్ చేసి ఆ లెవెల్లో ఉంటే శాలరీస్ దాని ప్రపోర్షనేట్గానే ఉన్నాయి. బట్ సాఫ్ట్వేర్తో పోలిస్తే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి దెర్ ఈజ్ అ మోస్ట్ పాపులర్ గై కాల్డ్ అవినాష్ మాడా. దెర్ ఈజ్ అ గై ఒక 5 years ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఆల్ ఈ ఎర్న్డ్ అబౌట్ 20 crores of money just by applying prompt engineering. Prompt engineering is everything in future. ప్రతి ఒక్కరికి అవసరం. అందుకోసమే గూగుల్కి నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, గూగుల్ దగ్గర అన్ని ఆన్సర్స్ ఉంటాయి, 99% ఆఫ్ ది ఆన్సర్ ఇట్ హ్యాస్. ఎలా సెర్చ్ చేస్తే నాకు కావాల్సిన ఆన్సర్ నీకు తెలియకపోతే ఐ థింక్ ఇట్స్ యూస్లెస్, రైట్? యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు సర్చ్ ద థింగ్స్ ప్రాపర్లీ, యు ఆర్ ఇన్నోసెంట్. అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా అడగాలి అని నేర్చుకున్న వాడు పర్ఫెక్ట్ గూగుల్ నుంచి ఆన్సర్ తీసుకొని నువ్వు అడిగిన 2 minutesకి నాకు ఆన్సర్ ఇచ్చేస్తారు. So that's called, the skill set which is really required from the perspective of the prompt engineering. So ఈ స్కిల్ సెట్ అన్ని నేర్చుకోవాలంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, వాళ్ళకి ఆల్రెడీ చాలా డొమైన్ నాలెడ్జ్ ఉండి సాఫ్ట్వేర్ అండ్ కరికులం, రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా మీ యొక్క స్కిల్ సెట్ ఉపయోగపడుతుంది. ఆ స్కిల్ సెట్ స్పెసిఫై చేసిన దాన్ని బట్టే కంపెనీస్ వీన్ని హైర్ చేయాలా లేదా అని డిసైడ్ అవుతుంది. దట్స్ ద లైఫ్ ఆఫ్ ది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో అండ్ మరీ ముఖ్యంగా ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది ఇట్స్ లైక్ ఎన్ అసెట్. అబ్సల్యూట్లీ, ఇట్ ఈస్ అ వాల్యూ యాడెడ్ ప్రొఫైల్ ఆర్ స్కిల్ సెట్ ఫర్ ది ఎవ్రీబడి. ఎస్. And with prompt engineer we can achieve and get into better position definitely. నేర్చుకోపోయినా కూడా కాస్త బ్యాక్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారో రైట్ నో జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్న వాళ్ళు సైతం అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రాంప్ట్ ఇంజనీర్కి మీరు రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోగాని ఆ రైట్ ఇన్ఫర్మేషన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని దాన్ని మీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో దాంట్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్బిల్డ్ చేసుకొని మీరు వర్క్ చేసినట్లయితే యూ కెన్ అచీవ్ ఎ గ్రేట్ సక్సెస్. సో దానికి సంబంధించి ఆల్రెడీ అవినాష్ అనే ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు, హూ అండ్ 20 crore ఆఫ్ ఇన్కమ్ అనేది. సో అట్లానే మీరు కూడా ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నారా? తప్పకుండా మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని డిస్ప్లే అవుతున్న నెంబర్కి సంబంధించి మీరు పూర్తి అప్డేట్స్ అనేవి హెల్ప్ అనేది తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.